రావణకు ఒకటి ఇచ్చిన 25 నేను 5 ఏ తొండి నువ్వు తొండి రాజ్ భాయ్ ఈజ్ ఎక్కువ జల్దిస్తుంది పాను ఎంత కారం అన్నాడు ఫుడ్ తీసుకున్నాడా బా బా ఉందిరా నిమ్మకాయ తింటానా మిర్చి ఇంకోటి ఉందిరా లేదు నీ దాంట్లో ఒకటి తీసుకో నేనే అయ్యా తీరానికి మిర్చి తినని బా కళలకి నీళ్ళు వస్తానే నిమ్మకాయ కొరుకుతానా నిమ్మకాయ పిండుకో షియా సమోసాలు కొరికినట్టు ఇది అనుకున్నా ఒకసారి కొడుకు బ్రో ఏం కాదు తింటున్నా చూడండి ఫ్రెండ్స్ కూర్చో నాటు మీద కాయలు హాయ్ హలో నమస్తే నేను మీ రేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ వ్లాగ్. మన ఫస్ట్ ఫుడ్ వ్లాగింగ్ ఛాలెంజ్లో సమోసా ఛాలెంజ్ ఫస్ట్. ఈ సమోసా ఈటింగ్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయబోతుంది మేము 5గురం: షారుఖ్ ఖాన్, రాజు, గణేష్, మహేష్. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఎవరు తినబోతున్నారు అనేది మనమైతే ఇప్పుడు నెంబర్ చేద్దాని. అరే మీ 5గురు ఇట్లే నేను పైన నెంబర్లు పెడతా, ఎవరికి నువ్వు చెప్పాలి. కనబడుతున్నారో ఇది ఎవరికి రా? ఇది ఎవరికి? షారుఖ్ ఖాన్ గానికి. ఇది ఎవరికి? నీకంట. ఇది ఎవరికి? లింగరాజనకు. ఇది ఎవరికి? నాకు. ఓకే. ఈ ఫస్ట్ ఈటింగ్ ఛానల్లో లడ్డుగాడు ఫస్ట్, షారుఖ్ ఖాన్ గారు సెకండ్, రాజుగాడు థర్డ్, నేను ఫోర్త్, మహిగాడు ఫిఫ్త్. ఈ ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే ఓ 5 మినిట్స్లో ఎవరు ఎక్కువ సమోసాలు తింటే వాళ్ళు విన్ను, ఎవరు తక్కువ తింటే వాళ్ళు ఓడిపోయినట్టు. వాళ్ళకు టాస్క్ ఏంటంటే ఈ 2 నిమ్మకాయలతో, పచ్చ నిమ్మకాయలతో పాటు ఈ నాడు మిరపకాయలు తినాలి. గెలిచిన వాళ్ళకైతే 500 క్యాష్ ప్రైజ్. ఫస్ట్ అయితే లడ్డుగాడు తింటుండు, టైం అయితే స్టార్ట్ చేద్దాని. జోకులు లడ్డు తినాలి ఇప్పుడు. నా స్టార్ట్. తింటే అవుతున్నా దొరకకుండా తిను లడ్డుగాడైతే స్టార్ట్ చేసిండు మొత్తానికి చూడాలి వాడు ఎన్ని తింటాడో. ఇంత ఒక నుంచి ఆతృతతో ఎదురు చూస్తుండు. అసలు పార్టిసిపేట్ చేయను అనుకున్నాడు కానీ చేసిండు, ఎందుకంటే ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కాబట్టి చేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు లడ్డుగాడు ఇంతసేపు పిలితే కూడా కూర్చోలేదు. సడన్గా వానికే ఫస్ట్ నెంబర్ రావడం మేమందరం అన్నం తినకుండా కూడా ఆగిండు మధ్యాహ్నం నుంచి. చూడాలి. 5 మెంబర్స్ ఉన్నాం కదా, 30 సెకండ్లలో ఒకటి అయిపోగొట్టిండు. 5 మెంబర్స్ వరకు అయిపోవాలి. లడ్డు ఓడిపోతే 2 నిమ్మకాయలు మిర్చి టార్గెట్ ఇవ్వాలి. 2 విజయవంతంగా లడ్డుగాడు ఒకటైతే కంప్లీట్ అయింది. 2 చేతులతో 2 పట్టుకొని స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఉంది జగ్గు ఉంది, ఇక్కడ ఉంది వాటర్ జగ్గిరా. ఏం కాదు. 2 లడ్డుగారు 2 చేతులతో వాటర్ కూడా లడ్డు పొద్దు నుంచి అన్నం తిన్నవారా? వీటి కోసం ఆగిండి. పొద్దుగా చికెన్ తిన్నా, మధ్యాహ్నం బోర్డు తిన్నా, ఇప్పుడు ఇది తింటాను. అక్కడ రవి కానీ తినబుద్ది అవుతుంది కానీ చెప్పట్లేడు. నా తాట 4th సమోసాలు అయిపోవాలి. 7 తిను. వీడు తిన్నది 3వ లెక్క పెట్టి 4ది 2 తిన 3వదే. అల్ల ఒకటి ఉందా? లేకుండా తప్పిస్తాను జేబులు వేసుకుంటా. మన 100 కిలో వస్తున్నారా నేను ఆడి తింటా అంటే. ఇంతసేపు రాలే కానీ ఇప్పుడు వస్తా. అని చెప్పిన మనిషి వాడు ముందే చెప్తే తింటే విన్ అయిన వాళ్ళకి 500. అబద్ధాలు ఆడకి నోట్లో నీళ్ళు ఎన్నిసార్లు మింగిరు అందరూ. నేనైతే 5 సార్లు మింగిన. తెచ్చిన కాంచి మింగుతూనే ఉన్నాను. అదే కాదు.
లడ్డుగాడు బ్రేక్ అయిపోయిండు పోతే నీకు పాపం లడ్డుగాడు తినకుండా నేను తినరా ఏం ఫీల్ కాదు అయిపోతే తెచ్చుకుందాం మళ్ళీ ఛాలెంజ్ సగం తింటే సగం లెక్క ఉండదు లడ్డు మళ్ళీ సగమే ఉంటుంది పూర్తిగా నోట్లో పోవాలి అంటే 4:30 నోట్లో పెట్టుకుని అయినా సరే 4:30 4:34 4:35 36 లాస్ట్ 20 minutes ఉన్నాయి నోట్లో ఆపుకోరా ఏం కాదు కానీ మొత్తం నోట్లో పెట్టుకున్నా ఒకటి 5 తిన్నట్టే ఇక లాస్ట్ 50 10 seconds 54 55 56 57 58 59 లెక్క నీ ఇష్టం అయిపోయింది టైం అప్ ఐదోది కొంచెం ఉంది ఫ్రెండ్స్ 4 ఎక్కువనే తిన్నా ఇది ఐదోది 4:30 అన్నట్టు ఇక మన లెక్కలను అయితే లడ్డుగాడు అయిపోయింది లడ్డుగాని టార్గెట్ అయితే 4:30 ఫినిష్ చేసిండు ఇప్పుడు నెక్స్ట్ మన నేనే వస్తున్నా స్టార్ట్ ఇలా పొద్దున్న నుంచి పాపం కొబ్బరి నీళ్ళు పోయింది అవ్వాలి మనం నవ్యకుడు మామూలు కూడా గట్టినే చేసింది దీని బాధ అంతా అర్థం కాదు నీళ్ళు మింగి మింగి లోపల ఊరినాను అప్పుడే నేను తర్వాత నెక్స్ట్ నేనే రంపూదులు పెట్టాలి అనుకుంటాం కానీ అవ్వదు అది రావుతులో కుతికే పడుతుంది గట్టిమాట పడ్డది తినకపోతే 5 నిమిషాల నిమ్మకాయలు తినాల్సి వస్తుంది ఏం మిర్చి తినవు మా నా లెక్కనే తిన్నావు నువ్వు కూడా 30 సెకండ్లు కూడా తిన్నావు నీ లెక్క అంటే తక్కువ తిన నేను 6 చంపుతా నాకు కొంచెం కుతికే పడుతుంది మెల్లగా ఇది ఒకటోదే రెండోది ఒకటి తిన్నాడు కుతికే పడగాలి మెల్లగా తిను కుతికే పడతాట ఇక ఆశ పోయింది ఇక అంతేనా బ్రో రెండోది కంప్లీట్ చేసిండు సగం వల్లనే పడుతుంది నేను కింద పోకుండా తిన్నా ఉంది ఇంకా 2 నిమిషాలు ఉంది 3 నిమిషాలు నారు ఉంది ఏమైనా పెంచుతాను అనుకుంటాను విన్నాయి 500 వస్తాయని నేనైతే నీ అమ్మ 2 చేతులు 2 పట్టుకుని చంపుడే చంపుడు అట్లా అనిపిస్తుంది అట్లా చెప్తారు ఎక్స్పీరియన్స్ వడ్లే ఏమన్నా తడతానట్టున్నాయారా షార్ఖాన్ పేగు ముడితొచ్చింది ఏమన్నా మరి పైకి నెట్టుకొచ్చి డిస్టర్బ్ చేద్దాం త్వరగా డిస్టర్బ్ కాను తినేంత వరకు తింటా చూద్దాం చిన్న తింటేనే ఎక్కువ తింటారు అని అని ప్లాన్ చేసిండు కానీ ఆరుగోమని మెత్తాను అది దవడికేసి రుపుతాను అసలే చిన్న చిన్న ఎత్తుకొని తింటాడు అవతల రవి గారు తక్కువలేకపోతాను చిన్న ఇసిరే లెక్క చేస్తాం కానీ కెమెరాకి వేసుకుంటాం మరి మంచి లాగా కొన్ని ఎన్ని 4 4:30 ఇది ఎన్నోదిరా 4 5ది కానీ ఇటు తింటాడు అప్పుడే ఇక్కడ బాగున్నాయి ఏ 4 కాదు ఇది 5ది దట్ట పెట్టుకోవచ్చా వీడు ఏం మొత్తం నోట్లో పెట్టుకుంటే 5 ఏం ఆలోచించింది చెప్పరారా ఎట్లా లడ్డుగా నాకు లాస్ట్ ఉన్నాడుగా నిమ్మకాయలు ఆడే తింటలే అనుకుంటాను అయిపోయిందా వీడికి 4:30 సేమ్ అందు కూడా ఒక్క లడ్డుగాడు వీడు ఒకటే 3:30 సేమ్ పీస్ అంత వేడిగాడు తిన్నాడు 4:30 లడ్డు గాంధీ 4:30 అనుకట సగవీరా ఫ్రెండ్స్ ఎంతో తిన్నా అనుకున్నా కానీ అంతా గొంతులో తట్టుకుంటుంది జారట్లేదు తినబుద్ధి అట్లా కానీ మధ్యలో నీళ్ళు తాగితే తినలేను అని చెప్పి తాగలేదు ఓకే నేను బ్రేక్ డ్రాప్ అవుతున్నా నెక్స్ట్ ఎవరో కంటిన్యూ చేస్తారు పోయి పనుకోపు తిండి ఇంటితో చూపెడతా ప్లాస్టిక్ వేస్తే ఎట్లా వస్తుంది స్టార్ట్ టైం స్టార్ట్ చూడాలి గణేష్ భాయ్ పోటీ పడతాడు కానీ ఏం చేస్తాడా అంటే నేను చేసుకున్న తర్వాత నేనే తింటాను అట్లా ఏం లేదు గేమ్ ఫర్ గేమ్ అంతే ఎటు చేసి 5 అన్న 6 తినాలి సాస్ ఎట్లుంది బ్రో మంచిగా ఉంది బాగుందా సాంబార్ బుక్ నాడు బుక్తాను మరి
కొనుక్కో లడ్డుగా కూడా ఇట్లా తింటే అయిపోగా కొంచెం జారుగారా నీకు తట్టపోయి మనకు మీలాగా తిని అలా సప్న వేసుకోవాలి మధ్యలో. దీంట్లో పెట్టుకుంటే సాస్లో మంచిగా ఉందా తీయ. అవును మిర్చిలు తినట్లేదు మనం. మిర్చి కూడా అలా ముంచుకో. ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది. మిర్చా సమోసా ఏడా సగమే తిన్నావు. మీకన్నా ఎక్కువ నేనే తింటాను. ఏ వాళ్ళు ఎత్తాను అవి చూడరా రే సాసులు ఎత్తానట్టు చూసుకోవాలి. చూస్తారా సాసులే తూకుంటా సగం ముస్తాను సగం తిని కలపడతాను. సప్పు నువ్వు కూడా గోత్ర తీసి ఛాలెంజ్ అంతే. 2 అయిపోయినా. ఒక్కొక్కటి జేబులో వేసుకోరా. కంప్లీట్ ఎందుకు 2 ఇంకా 2.5 ఉంది. నేను సగం తిన్నా కూడా నువ్వే తింటాను. అవి కూడా లెక్క మరి అన్ని పైసలు పెట్టినప్పుడు తినొద్దా? చూడాలి ఇంకా తింటున్నా ఆశ్చర్యకరంగా. ఇంకొకటి తిన్నా వాళ్ళ పైన నేను నెగ్గినట్టే. ఇది కాక ఇంకోటిగా అంటే అలా సగం తిన్నా నెగ్గినట్టే. ఏమంటారు తినేదాన్ని తింటే స్టోర్ అయ్యేదాన్ని ఏమంటారు? జీర్ణ సంచి కాదు తింటాడు. కాదు ఇలా పెద్దగా తీసుకోవచ్చుగా. బుడ్డ తింటాను అన్ని. ఆరోది లింగరాన నాకు మిగిలితే మిగిలితాయి. మిగిలితే ఏం తినడం అనుకుంటాను. లింగన పోయి తింటాడు. 2 తిని ఇంచే ఇటు దునుకుతున్నావు ఇక. ఎంత 1 నిమిషం ఉందా? నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ ఇంకా మన మైగాడు మహేష్ ఉన్నాడు. ఇది సంపరిస్తాను రే ఇది తీరా వీడియో. మైగాడికి తింటా అంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి. ఒకటి పొట్టేట గిల్లు కూడా తింటాడు. ఆ నీళ్ళు మింగే 3 సార్లు వాష్రూమ్ పోయిండు మళ్ళా. వాడు ముందే మళ్ళీ అసలుకి ఫ్రెష్గా వాష్రూమ్ పోయొచ్చండి ఈరోజు. ఎందుకంటే అయిపోలే టైం. టైం 7 సెకండ్లు ఎందుకు ఉత్తిపించి తింటాడు. 7, 8, 9, 10. 5 తినవుగా మొత్తానికి అయితే 6 తిన్నా. సెకండ్ నేను 6 తింటే నువ్వు 6 తింటే 4 గలకు ఉండవురా. టైం స్టార్ట్. మొత్తం ప్రత్యేకంగా బాత్రూమ్ పోయి మరి ఇక్కడ కడుపు ఖాళీ చేసుకుని వచ్చిండు. ఇంతకుముందు నీళ్ళు మింగినట్టు కాదు. వీడు నెంబర్ 5th కానీ తొందర తినాలని లింగన్ కంటే ముందే తినడానికి రెడీ అయ్యిండు. అవును మర్చిపోయాను. నా నెంబర్ నువ్వేం తింటానురా? ఆగు ఆపు మధ్యలో తింటాడు. కాదు రవిగాడు ఏమనుకుంటాను తెలుసు ఇప్పుడు వాళ్ళు మనిషి 4 గంటలు తినేది మనకు అనుకుంటాను. లాస్ట్ ఛాలెంజ్లో మరి పోయినా అయిపో అనుకుంటాను. రారా అంటే రావైతే ఇల్లు మైదాని పక్క 1 మిగులుతుందిరా. 5 అన్నా 6 అంటే 2 మిగులుతాయి పక్క. 4 తింటాడు. మన తక్కువ మంచి నేకు 4 అని మళ్ళీ డ్యూటీ పడుతుంది నైట్ అన్న. రెండోది విజయవంతంగా కాబోతుంది. ఇల్లు మహేష్ ఇక్కడ పోటీనా ఏమరా మరి ఏళ్ళు కొడుకునేవు. నాగార్జున
ఇది రెండోదే గారా వీడియోలో కనపడదా ప్లేట్ ఎన్ని ఉన్నాయి? ఆ? మూడోది 6 ఉండాలా? ఆరు కానీ రెండే కదా అవునరా 6 ఉన్నాయి కదా ఆ వీడియోలో కనపడదు నువ్వు కథవాడకు, ఇది రెండోదే. అరే 6 వేసుకోండి 6 అని చెప్పాను నేను ముందే. మూడోది నేను లెక్క పెట్టుకుంటాను నువ్వు బ్యాక్ చేసి చూసినావు ఇప్పుడు ఏమన్నా ఇట్లా అంటాను ఒకటి ఇచ్చిన అని చెప్తాను ఆయనకి ఇచ్చిందానే కవర్ చేస్తున్నాడు ఇసిరేసి ఇందాక చెప్పని నవ్వుతాడు ఈ చిన్న ఆడు కంటి చూపు తినకుండా ఇది చూసుకుంటే తీస్తాను ఇది ఆయరా నాకు ఇది 4దా? మూడోది అరే నాలుగోది ఏ మూడోది ఈడు నేను గిట్ట అంతా తిన్నారా నాయన? ఇది తింటాడు 6 అయినా తింటాడు, 2 మిగులుతాయి అనుకున్నా కానీ ఆ ముందే ప్లాన్ చేసుకును ఇక నైట్ అన్న తినొద్దని ప్లాన్ చేసుకున్నాను. పెద్ద నుంచి తెలియాలి అన్న వీడు ఏమంటారు ఏమంటారు ఇప్పుడు చెప్పు అరే మిర్చి ఒక్కడు కూడా తినవారు నువ్వు లేలాగా 4 ఇప్పటికే సమోసాలు సరిపోదు. ఏంది 4దా? 5. ఓ అమ్మా. మీలో రవి గుర్తు కరెక్ట్ నా మందే ఉన్నాయి నేను గెలవాలంటే ఇక అయ్యే ఇక నీ ఇష్టం మళ్ళీ బయట కొనియాలంట చిన్న సమోసాలు పెడితే మనకి ఉన్నదా ఒరే నాకు అన్ని పెద్ద ఆడు పెద్దవి తీసుకుంటాడు, చిన్న ఏం తినట్లేడు, పెద్దవి తింటాడు వాడు. ఆయన నేను 5 తింటే ఒకటి మీద రవి గారికి కనీసం నిమ్మకాయలు తినాలి ఇక ఎవరు లేదు, మీరిద్దరే ఉన్నారు. మీ ఇద్దరే మళ్ళీ ఫస్ట్ కానీ తింటాం. మీరెంత 4:30 చాలా 4 చాలా తిందాం మళ్ళీ 2 పెట్టి టైం పెడదాం. అట్టుండదు, 5 6 7 ఇంకా 15 సెకండ్లు ఉంది. అరే అది నోట్లో తినకుండా నోట్లో పెట్టుకుంటే అయిపోయినట్టే. 5దే ఇది 6 6 5 సెకండ్లు నువ్వు 6 తిన్నావా? 3 సెకండ్లు ఉంది, నోట్లో పెట్టుకుంటే అయిపోయినట్టే. నువ్వు 6 తిన్నావారా? మొత్తం నోట్లో కొద్దిగా అయితే అయిపోవాలి. గణేష్ భాయ్ని బ్రేక్ చేద్దాం అనుకుంటూ కానీ అసాధ్యమైంది, అది కాలేదు, సాధ్యం కాలేదు. చెప్పరా ఏమైందిరా? నేనైతే 6 తిన్నా, ఎల్లు మహేష్ గాడు 5:30, లడ్డు గాడు షార్ఖాన్ గాడు 4:30 తిన్నారు. లాస్ట్ మన ఫైనల్ కంటెస్టెంట్ ఎవరంటే రాజు గాడు. ఇప్పుడు వీడి తినే బట్టి తెలుస్తుంది ఎవరు విన్నారు, ఎక్కువ తిన్నారు, ఎవరు తక్కువ తిన్నారు అనేది. స్టార్ట్. చాలా ఓడిపోకుండా వీళ్ళకంటే ఎక్కువ తినాలని చూస్తున్నా. స్టార్ట్ చేసినావా? చూద్దాం. ఇంకా పోయి స్టార్ట్ చేసిండు. ఏజ్డే పొద్దుగానే పాపం నీళ్ళకాని పైకి ఎత్తుకుపోతాను, కడుపులో వచ్చిందని చెప్పిండు. ఎందుకంటే రూమ్లో నీళ్ళు ఏమైనా ఎత్తుకుపోతాను, కడుపులో వచ్చిందని చెప్పిండు. కానీ ఎన్ని తింటాడు చూడాలి. నేను వెళ్తా ఓడిపో చూద్దాం. బరాబర్ వెళ్తా. బరాబర్ వెళ్తావా? ఇంకా పోయి బరాబర్కి వెళ్తాడట. సూపు తాగుతలేడు, మిర్చి తింటలేడు. ఇబ్బంది అవుతుంది, పొద్దున కష్టం అయితే సూప్ వెళ్తుంది. ఇప్పుడు తిన అప్పుడు మంట ఎక్కువ ఉంటుంది. పొద్దుగాల ముచ్చట దేవుడు కానీ ఇప్పుడు ఛాలెంజ్ గెలవడం ముఖ్యం మనకు. పొద్దున ఈ మంట గిట్ట ఉంది చూసుకో, ముంగట ఓడిపోతే పెద్దమంట 2 మిరపకాయలు 2 నిమ్మకాయలు. లింగడు కష్టం అనిపిస్తుంది కానీ లేదు, మెల్లమెల్లగా లోడ్ చేసే ప్రాసెస్లో ఉన్నాడు లింగన భాయ్. అరే తింటే 5 తినాలరా. ఆల్రెడీ నేను సాయంత్రం చెప్పిన చాలా తినకుండా తినకుండా చేయాలి. అట్లా 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 కడుపులో పగ పెట్టుకున్నాడు పాపం రాజ్బాయ్. అది ఇప్పుడే తట్టుకుంటుంది. ఇయ్యనారా మంచి సూపులో ముంచుకో, సాగు లోపల తినరా, నవ్వులుకుంటా తిను. డైరెక్ట్ మింగితే డైరెక్ట్ మింగితే గుచ్చుకుంటాయి, అవి గర్భసంచులు అరగాయి. అదే చీరిన సంచుల లోపల షాక్ ముందే మింగిన షాక్ మింగిన మధ్యలో పోతుంది. మంచిగా ఉందారా? మస్తు మంచిగా కష్టమైంది మళ్ళీ మెట్లు ఎక్కేటప్పుడు. స్టార్ట్ చేసిండు, స్టార్ట్ అయింది.
చూడు ఇంకా 10 సెకండ్లు 10 సెకండ్లు ఉందంటే ముక్క మింగుతాలే. ఇంకా మింగుతో కానీ ఇంకా సాగు ఉన్నది ఎట్లయినా లింగనమై ఐదు తినాలి నాలుగే తిన్నావు లడ్డు నువ్వు నాలుగే తిన్నావురా 5 తిన్నా బ్రో నేను. ఇప్పుడు చెప్దా నాకు నేను ఓడిపోతే మళ్ళీ సమోసాలు తెప్పిస్తాను. నువ్వు ఎన్ని తిన్నావురా 6 సమోసాలు వద్దు నిమ్మకాయ 6 ఎంతరా 12 ఈడ 5 17 5 లడ్డుగాడ 5 17 22 22 నువ్వు 22 6 లెక్క 22 5 2 24 24 ఇంతకుముందు రావడానికి ఒకటి ఇచ్చిన 25 నేను 5 ఏ తొండి బ్రో రాజ్బాయ్ ఈజ్ డంచి బరాబర్ తిన్నా. ఇప్పుడు సమోసా ఛాలెంజ్లో అయితే వీళ్ళిద్దరూ 4.5 తిన్నారు. వీళ్ళకైతే ఇప్పుడు టాస్క్ వచ్చింది. ఒక నిమ్మకాయ 3 పచ్చిమిర్చి ఇప్పుడు తినాలి వీళ్ళిద్దరు. ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు షార్ఖాన్ గారు తింటాడు. సమోసాలు తిన్న పాపాన్ని మిరపకాయలు తినిపిస్తారు ఫ్రెండ్స్. 5 సమోసాలు ఊరికనే పుణ్యానికి వచ్చినాయి. దెబ్బ తిన్నావు. ఇప్పుడు నేను నీ ఇష్టం. మిరపకాయ ముందు తింటావా నిమ్మకాయ తింటావా నీ ఇష్టం. అది 5 తినేలుగా 2 తినవచ్చు. నన్ను తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు మిరపకాయ తినాల్సి వస్తుంది. సమోసాలు తిన్నంత ఈజీగా అనుకున్నావా? తిన్నాను తిని ఓడిపోతారని అనుకున్నావా? తింటాను అనుకున్నారా? గెలుద్దాం అనుకున్నా. నేను అసలు ఆడొద్దు అనుకున్నా. ఇప్పుడు మీరే గెలిచిరా మాకంటే ఎక్కువ మీరే తింటారు సమోసాల కంటే ఎక్కువ. ఎంత కారం లేవు అయితే వేరే కాదురా ఆడ లేకుండా తినపో. పుల్ల ఉండదు మంచిగా. కారం ఘోరంగా ఉంది. ఏమొద్దు నేను ఆడినంటే నన్ను ఆడి ఏంటంటే ఛాలెంజ్ కోల్పోయినా తప్పలేదు. ఇంత గోసొస్తా అనుకోవాలి. సమోసాలు తినిపోదాం అనుకున్నా కానీ ఇంత గోస వస్తుంది అనుకోలే. పొట్టు తీసుకున్నాడా? బా ఉందిరా ఘోరం ఎనర్జీ చూడలే కదా. అన్న నుంచి నీళ్ళు రావాలి తింటా. అందుకనే మరి పెట్టినందుకు బలిసి అనుకుంటున్నావా? నీళ్ళు కాకపోతే నేను బకెట్ తిన్నారే. సమోసాలు ఎందుకు పెట్టింది అనుకున్నావు? పాపం మజా వస్తుందా? థమ్స్అప్ వస్తుందా? మన పిల్ల కూడా అంత బాధ పెట్టలేవు అని. ఇది కూడా కడుపులో వేసాం పెట్టుకొని తినిపిస్తాను. మరి నువ్వు మళ్ళీ దొరకవు కదా. ఇంకోటి అయిపోయింది ఫ్రెండ్స్. చెమటలు వస్తానే డైరెక్ట్. ఇంకోటి ఉందిరా మిర్చి. నిమ్మకాయ తింటానా? మిర్చి ఇంకోటి ఉందిరా నీ దాంట్లో ఒకటి తీసుకో. నేనే అయ్యా తీరానికి మిర్చి తినని. బా కళలకి నీళ్ళు వస్తానే. నిమ్మకాయ కొరుకుతానా? నిమ్మకాయ పిండుకో. జై బాహుబలి కట్టప్ప. సమోసాలు కొరికినట్టు ఈజీ అనుకున్నా. ఒకసారి కొట్టు బ్రో. తింటున్నా చూడండి ఫ్రెండ్స్. నాటు మీద కాయలు కక్కిండు. మళ్ళీ నోట్లో ఇట్లా నా బాధ కూడా అదే. నువ్వు ఇప్పుడు ఈ ఛాలెంజ్ లా తినడానికి గిట్ట ఓడిపోయావు. నెక్స్ట్ ఫస్ట్ చెక్కదే చెక్కది ఉంటుంది. ఏ ఫుడ్ ఛాలెంజ్ పెట్టినా దానికి స్పాన్సర్ చేస్తావా? చెయ్యను.
చేసిండు బాగానే చేసిండు మళ్ళీ ఇట్లా ఫోన్ చేసేవానికి అందుకే నేను ముందే చేయనన్నా ఇట్లాంటిది అయితే నేను ముందే అనుకున్నా. నేను ఓడిపోనండి పడేసినావా? తినకపోతే మాత్రం ఇంకో ఛాలెంజ్ ఉంటుందిరా. మేము ఒక పనిష్మెంట్ ఇస్తాం. ఏ పనిష్మెంట్ ఇస్తాం అది చేయాలి. అరే అరే తింటున్నావా? ఏమైందిరా అప్పుడు ఎడతానేదిరా? పుల్లగా అది తింటే మంచిగా ఉంటుంది అని ఇటు రెండు మిక్సింగ్ చేసుకొని తింటాడా? కాదు కాదు టేస్ట్ వస్తుంది మంచిగా. అది కూడా మేము కాదు సమోసాలు సాస్ అనుకున్నాం. ఓకేనా? ఇంకోటి ఉంది ఏమన్నా నేను కుర్తుకోలే అనిపిస్తాను షార్ఖాన్. షార్ఖాన్ ఎలా ఉంది? పగోని పెట్టినాడు పెట్టి సమోసాలు గిడి చేస్తారా? నేను ఫుడ్ పోటీ ఉందంటే వచ్చినా కానీ ఇలా అయితే అనుకున్నా. ఇంత పని చేస్తారు అయితే యాంకల ఊరు రాపోదు. ఇన్ని మాటలు పెడతాడంటే అర్జుడు అర్జుడు మిర్చి తినలే కింద వేసిండు ఒకటే తిన్నాడు. తేపు ఇంకోటి తేపు తీసుకురావాలా? కారం పొడి పెట్టావు ఇది వాడి వెంటిలేటర్ ఎక్కి వాడికి చౌంటలు కాడతాను. తెల్లాడుతాడు మిరపకాయలు నోటి నూకుతాను. ఆ పేరు మీద నీ డబ్బులు అయినా వచ్చి అదే ఇప్పుడైనా తేపోరా 15 రూపాయలు సమోసాలు దొరుకుతాయని తింటారు. కానీ రాజుబాయ్ లాస్ట్ సమోసా తిని విజయవంతంగా బయటపడ్డాడు. లేకపోతే మాతో పాటు కూర్చునేటోడే. ఒక్కటి తినేటోడు 2 నిమ్మకాయలు. ఈ బాడీ బాత్రూమ్ కూర్చొని ఏడుతుంది ఇంత కీసలు పోయినట్లు. ఆ బాధ నేను తట్టుకోలేను. ఒక పీస్ మిగిలిన అయిపోయేది. మాతో పాటు తినేటోడు ఇప్పుడు నిమ్మకాయలు తినేటోడు, మిర్చి తినేటోడు. అలా తిన్నావా? అబ్బా వద్దు. తిప్పేసి నిమ్మకాయలు కొనుక్కోరాలేరా నిజంగా? ఇక్కడ 3 బాటలు ఉన్నాయా ఈయన తీసుకొచ్చిండే. పొట్టింది అన్నాడు తెలుసా? ఆ కుంకుమ పాస్ పట్టింది అంటారు. కడిగిండు నేనే కడిగిన. అడిగిండు మొత్తానికైతే తక్కువ తిన్న వాళ్ళకైతే పనిష్మెంట్ అయిపోయింది. ఎక్కువ నిన్ను తిన్నది నేనే 6 తిన్నా 5 నిమిషాలల్లా. నాకు అందరు కలిసి 500 రూపాయలు ఇస్తుర్రు. 500 ఇస్తుర్రు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సమోసా తిన్నందుకు మనిషి 100 రూపాయలు తీసుకుండు. మళ్ళీ పైసలు పెట్టి నాకు బూస్ట్ చాయ్ అదేం విన్ అయినందుకు నాకు 500, ఓడిపోయినందుకు కూడా బూస్ట్ చాయ్ ఆపితాడు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి అయిపోయింది. మనం నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్లో కలుసుకుందాని. మనం నెక్స్ట్ ఏ ఫుడ్ ఛాలెంజ్ చేస్తే మంచిగా ఉంటుందో కామెంట్ చేయండి. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, గెలిచిన వాళ్ళకి ఇంకా ఏమి ఇస్తే మంచిగా ఉంటుందని కామెంట్ చేయండి పక్కా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.